ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఆయన సోదరుడు నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి గత కొద్ది రోజులుగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అందుకు వేదికగా తన వాయిస్ మెసేజ్ల ద్వారా అన్నపై ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్ షర్మిలాపై ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఆయన విడుదల చేసిన ఆడియో వాయిస్ ఇప్పుడు సంచలనంగా మారుతోంది. గత 10 రోజుల క్రితం కూడా తన అన్న ప్రసన్నకుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ ఆయన విడుదల చేసిన వాయిస్ మెసేజ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడు వీరి చలపతిరావుకు కూడా ఆయన ఫోన్ చేసి తన అన్న గురించి మాట్లాడిన ఆడియోను కూడా విడుదల చేసి చర్చకు దారితీశారు. తాజాగా శనివారం కూడా మరో వాయిస్ ను కూడా విడుదల చేసి ప్రసన్నకుమార్ రెడ్డికి చురకలంటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉండేది జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అంతుపట్టదు. మరి ప్రసన్న షర్మిలమ్మ గురించి చాలా ఘోరంగా ఏకవచనంతో సంబోధిస్తూ ఒక మహిళను కూడా చూడకుండా ఎంత బాధాకరమైన భాషతో షర్మిలమ్మ గారిని విమర్శించారన్నా మీరు. వాళ్ళ కుటుంబ వ్యవహారాలలో వాళ్ళ అంతరంగికంగా ఏమి జరిగిందో మీకు పూర్తిగా తెలీదు. అమ్మని పట్టుకొని ఆమెదో పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరింది. నీకెందుకు? నీకేం సంబంధం? ఆమె వాళ్ళ అన్న గురించి విమర్శించుకుంటుంది. వాళ్ళు ఒకటే. రేపెన్ననుకున్నా మనిద్దరిని కూడా ఎవరు నమ్మరు. మన ఇద్దరికి ఏదో 100 ఉన్నాయంటే రేపు మన ఇద్దరం ఒకటే అని జనం అనుకుంటారు. వాళ్ళు ఒకటి. నువ్వు విమర్శించేవే ఇప్పుడు ఘాటైన పదజాలంతో జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుచ్చుకోదా వాళ్ళ చెల్లెళ్ళంటే? రాష్ట్రంలో ఎవరు విమర్శించనింతటి విధంగా ఇంట్లో కూర్చోమని చెప్తావా? ఆస్తులు తగాదాల్లో వచ్చాయని చెప్తావా? తర్వాత వచ్చి పదవులు ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకుందని చెప్పి విమర్శిస్తావా? ఏంది భాష? ఏంది? నువ్వు ఎవరిని విమర్శించండి? నీకు అసలు రాష్ట్ర స్థాయి నాయకులతో నీకేం పని? అసలు చంద్రబాబును ఊరేయమంటావు. ఆడెన్నో ఏళ్ళు సంసారం చేసావు చంద్రబాబు నాయుడు గారితో. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే రాష్ట్ర నాయకుడు ఆయన కూడా. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర నాయకుడు. ఇప్పుడు ప్యాకేజ్ స్టార్ అని పవన్ కళ్యాణ్ని విమర్శిస్తావు. ఈరోజు ఒక టైంలో రాజశేఖర రెడ్డి గారిని కూడా ఒక మంచి మాట ఏదో అన్నట్టుండవు, రాయలసీమ రౌడీ అని. ఇప్పుడు చూస్తే షర్మిలమ్మ ఏదో ఆమె పార్టీకి ఆమె పాదయాత్ర చేస్తుంది. ఆ పార్టీలో అధికారంలోకి వస్తుందా రాదా అనేది ఆమెకి తెలియదా? ఆమె నీలాగా ఏమన్నా అమాయకురాలా? నీలాగా ఏమన్నా తమ్ముడిని దూరం చేసుకునేంత అమాయకురాలా ఆమె? ఒట్టి పుణ్యానికి. నాకు నీకేముండయి చెప్పనాయనా? ఒక్క మాట చెప్పు. నీకు నాకు ఏముంది? అయినా నన్ను దూరం చేసుకున్నావు. ఎందుకు చేసుకున్నావో నాకు తెలియదు. నీకు నాకు ఆస్తి గొడవలు లేవు. ఏ పదవుల గురించి మేమేం పాకులాడి నీకు అడ్డం వచ్చేవాళ్ళం కాదు. ఎందుకు షర్మిలమ్మని ఇప్పుడు షర్మిలమ్మ నువ్వంతా రాష్ట్ర నాయకుల్నే ఎత్తుకుంటావు. ఎందుకు? నీ స్థాయి అది అనుకుంటుండావా? ఎందుకు అట్లా మాట్లాడేది? 30 ఏళ్ళు రాజకీయం చేసావు. శ్రీనివాసరెడ్డి గారు మన తండ్రి గారి పుణ్యమాని 30 సంవత్సరాలలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో 6 నిమిషాలు కూడా కోవూరు నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడలా. ఇక్కడ ఎందుకు కోవూరులో కూర్చొని అందరినీ ఎత్తుకుంటావు? ఇదేదో ఈ భాష ఏదో అసెంబ్లీలో ఉపయోగించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయి, ఇంకా అభివృద్ధి చేయి. నువ్వు చేయడం లేదు, చేయలేదు అని నేను అన్ను కానీ చెయ్యి, ఇంకా చెయ్యి. అసెంబ్లీలో మాట్లాడు. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి 6 నిమిషాలు కూడా అసెంబ్లీలో మాట్లాడినోడివి నీవెందుకయ్యా రాష్ట్ర నాయకులు విమర్శించడం? ఆమె పాటలేందో ఆమె పడుతుంది, ఆమె బాధలేందో ఆమె పడుతుంది. ఒక మహిళగా ఆమె పోరాటం చేస్తుంది. ఆమె ఇంట్లో అంటే మహిళలు అనేవాళ్ళు ఇంట్లో కూర్చుంటేనా? ఇప్పుడు నీ పక్కన బుచ్చిరెడ్డిపాళెం పట్టణం మున్సిపల్ చైర్పర్సన్ ఉంది కదా, ఆమెను కూడా ఇంట్లో కూర్చోమను. ఆమె ఎందుకు వచ్చింది రాజకీయాల్లోకి తీసుకొచ్చావు? ఎందుకు వచ్చింది? 33% కేటాయించాలని పార్లమెంట్లోను అసెంబ్లీలోను ఎందుకు రచ్చ చేస్తున్నారు? అంటే మహిళలకు సమాన హక్కు ఇవ్వాలనే కదా. రేపు ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో మనకు తెలియదు. మరొక్కసారి ఇట్లాంటి ఆయనకి పదవి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దని చెప్పి నేను మన జగన్మోహన్ రెడ్డికి మరొక్కసారి విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు ఈ తిక్కల మాటలు జగన్మోహన్ రెడ్డికి ఇంకా అర్థమై ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేసే ప్రసన్న కుమార్ రెడ్డి మీద
తప్పకుండా ఆయనకి తొలగించి మంచి వ్యక్తికి టికెట్ ఇవ్వండి. అదే మంచి వ్యక్తి అంటే ఆయన శ్రమని గుర్తించిన ఆయన కొడుక్కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్.